ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేసిన బాబా సందేశం ఏంటంటే ఉపవాసము. తన భక్తులు ఎలాంటి నిష్టలు నియమాలు విధించారు. బాబా కనీసం పర్వదినాల్లో ఉపవాసాలు ఉండడానికి కూడా బాబా అంగీకరించారు. కడుపు మార్చుకొని నాంసన చేస్తుంటే ఆత్మ రాముడు ఆకలితో ఘోషిస్తుంటే మనస్సు పరంధాముని మీద ఎలా నిలుస్తుందని ప్రశ్నించేవారు బాబా. అందుకే ఆయన ఎప్పుడు కూడా నా బిడ్డను ఉపవాసాలు ఉండొద్దని చెప్తుండేవాడు. మనోవిగ్రహం సాధించిన మహర్షులు, యోగులు, ముముక్షులు వంటి వారికి మాత్రమే ఉపవాసము ఇంద్రియ నిగ్రహానికి పనికొస్తుంది. ఇతరుల ఉపవాసం చేస్తే మనస్సు రుచుల మీదకి పోతుంటుంది కనుక ఆ ఉపవాసము వ్యర్థమే కాకుండా అనర్థాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఆకలితో కడుపు మార్చటమే కాదు, తర్వాత కాలంలో అది అనేక అంతుపట్టని రోగాలకు కూడా కారణమవుతుందని బాబా ఎప్పుడు ఉపవాసం ఉండొద్దని చెప్తూ ఉంటారు. ఒక ఏకాదశి రోజున బలవంత్ నాచే మసీదుకు వెళ్ళాడు. వాడాలో అతనితో పాటు నివసిస్తున్న సాటి భక్తులిద్దరూ ఆ రోజు ఏకాదశి కావటం వల్ల ఉపవాసము ఉండాల్సి వచ్చింది. వాళ్ళిద్దరూ ఉపవాసం చేస్తుంటే తాను భోజనం చేయటము బాగుండదని భావించి కాలే కడుపుతోనే మసీదుకు చేరుకున్నాడు. నాటిని మసీదులో అడుగుపెట్టగానే బాబా అతని మొహంలోనికి చోటుగా చూస్తూ, ఆకలితో నా కడుపు నకనకలాడిపోతుంది, నువ్వు తక్షణం వాడాకు వెళ్ళి భోజనం చేసిరా అని చెప్పారు. నాంచే బిడియపడుతూ, బాబా ఈరోజు ఏకాదశి, నా తోటి వాళ్ళిద్దరూ ఉపవాసం ఉన్నారు, వీళ్ళను వదిలి నేను ఎక్కడికి భోజనం చేస్తే ఏం బాగుంటుంది, నేను కూడా ఈరోజు ఉపవాసమే అన్నాడు. వీళ్ళు మూర్ఖులు, ఆత్మరాముడు శాంతిస్తే కానీ అసలు రాముడు కనిపించడని తెలియని మూర్ఖులు, వీళ్ళతో పెట్టుకోకు, నువ్వు వెళ్ళి భోజనం చేసిరా అని మందలించారు బాబా. నాంచే చేసేది లేక బాబా ఆజ్ఞకు ఎదురు చెప్పలేక వాడాకు వెళ్ళి భోజనం పెట్టమని వంటవాడిని అడిగాడు. చిరాకు పడి వంటవాడు, ఇంకా వంట కాలేదు, ఆరతి అయ్యాకే భోజనంకి వెళ్ళండి అని విసుక్కున్నాడు. నాంచే ఊసురుమంటూ వెనక్కి తిరిగి మసీదులకు వచ్చాడు. అతడు వచ్చి రాగానే భోజనం చేశావని అడిగాడు బాబా. జరిగింది చెప్పడం ఇష్టం లేక నాంచే తల ఉంచుకుంటూ, ఆరతి అయ్యాక భోజనం చేస్తాను అన్నాడు నెమ్మదిగా. భోజనము అయ్యాకే ఆరతి వెళ్ళు అన్నారు బాబా కటువుగా. మళ్ళీ వంట మనిషి దగ్గరికి వెళ్ళి నాకు ఆకలేస్తుందని చెప్పాడు. అప్పటికప్పుడు గబగబా వంట చేసి నాంచేకి వడ్డించాడు. నాంచే సంతృష్టిగా భోజనం చేసి తృప్తిగా బేవుమని తెలుస్తూ ఆయాసపడుతూ మసీదుకు చేరుకున్నాడు. బాబా స్వయంగా అతని చేత తాంబూలం తినిపించి ఇప్పుడు ఆరతి అన్నారు. అలా భక్తుడి ఉపవాసాన్ని నమ్మి చేయటానికి ఆరతిని ఆలస్యం చేశాడు. బాబా ఆనాటి నుంచి వేళ ప్రకారం భోజనము, వేళ ప్రకారం ఆరతి సిరిలోనే కాక బాబా భక్తులందరి ఇళ్లలో క్రమశిక్షణలో జరుగుసాగింది. ఇలాగే ఒకసారి బాబా ప్రియభక్తుల్లో ఒకడైన దీక్షిత్ జీవితాంతం వరకు రాత్రిపూట ఉపవాసం చేయాలని నిశ్చయించుకున్నాడు. అయితే తన నిర్ణయాన్ని దీక్షిత్ ఎవ్వరికీ చెప్పలేదు. ఆ సాయంత్రం అతడు యథాప్రకారం మసీదుకు చేరగానే బాబా అతని దగ్గరికి పిలిచి, మా రాత్రి భోజనానికి ఏం చేయమన్నావు అని అడిగాడు. మీరు ఏది కావాలంటే అది అన్నాడు దీక్షిత్. ఆనందంతో ఆ రాత్రి భోజనము బాబాకు పెట్టే అదృష్టము, తనకు దక్కుతున్న సంతోషంతో ప్రత్యేకంగా ఏమి చేయొద్దు, ఎక్కువ రుచులకు పోవద్దు, రొట్టె కూర చేయించు, నీ ఇంట్లోనే నైవేద్యం పెట్టు, నువ్వు తిను, నీ కడుపు నిండితే నా కడుపు నిండినట్లే అన్నారు బాబా. దీక్షిత్ మొహము చిన్నబుచ్చుకొని, ఇది నీ ఆజ్ఞ కాబట్టి ఈ రాత్రికి దీన్ని పాటిస్తాను, రేపటి నుంచి మాత్రం నేను రాత్రులు భోంచేయను అన్నాడు పట్టుదలగా. బాబా మాట్లాడలేదు, విని ఊరుకున్నాడు. దీక్షిత్ బాబా చెప్పినట్లే ఆ రోజు రాత్రి రొట్టెలు తయారు చేయించి ఇంట్లోనే బాబాకు నైవేద్యం పెట్టి తాను భోజనం చేశాడు. మర్నాడు సాయంత్రం దీక్షిత్ మసీదుకి రాగానే బాబా మళ్ళీ అలాగే ఆజ్ఞాపించారు. అలా రోజు బాబా ఆజ్ఞాపించునే ఉన్నారు. అలా దీక్షిత్ ప్రతిరోజు రాత్రి కూడా అన్నం తినేవాడు. ఒకరోజు నానా సాత్కరు షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా అతన్ని ఆశ్రయించగానే, నానా పోలీలు చేయించు అని చెప్పారు. బాబా అంతటి వారు స్వయంగా చెప్పేసరికి నానా హడావిడిగా తను బస చేసిన వాడాకు వెళ్ళి స్వయంగా
పోలీలు తయారు చేసి వాటిని పళ్ళెంలో తెచ్చి బాబాకు సమర్పించాడు. బాబా ఆ పళ్ళెం వైపు యథాలాపంగా ఓసారి చూసి దాన్ని పక్కకు నెట్టేశారు. అంతలోని ఈగలు, చీమలు పోలీల మీద చేరాయి. అవి పోలీలను తింటుంటే ఆ దృశ్యాన్ని చూస్తున్న నానా హృదయంలో బాధ తన్నుకొస్తుంది. అయినా బాబాను ఏమీ అనలేక మౌనం వహించాడు. అది గ్రహించారు బాబా. నానా, నువ్వు తెచ్చిన పోలీలు తిన్నాను, చాలా రుచిగా ఉన్నాయి, నువ్వు తీసుకో అన్నారు బాబా. ఆ మాటల్లో నానా మనస్సు చివుక్కుమని బాబాతో ఒక్క మాటైనా మాట్లాడకుండా లేచి వెళ్ళి అలిగి భోజనం కూడా చేయకుండా చావిడిలోకి వెళ్ళారు. పోలీల మీద చేరావి. అవి పోలీలను తింటుంటే ఆ దృశ్యాన్ని చూస్తున్న నానా హృదయంలో బాధ తన్నుకొచ్చింది. అయినా బాబాను ఏమీ అనలేక మౌనం వహించాడు. అది గ్రహించారు బాబా. నానా, నువ్వు తెచ్చిన పోలీలు తిన్నాను, చాలా రుచిగా ఉన్నాయి, నువ్వు తీసుకో అన్నారు బాబా. ఆ మాటల్లోని నానా మనస్సు చివుక్కుమని బాబాతో ఒక్క మాటైనా మాట్లాడకుండా లేచి వెళ్ళి అలిగి భోజనం కూడా చేయకుండా చావిడిలోనే పడుకున్నాడు. కొంతసేపటికి అతడికి ఆకలి వేయసాగింది. అయినా సరే జరిగిన దానికి విచారిస్తూ ఆ భోజనము ఉండిపోయాడు. కాసేపటి తర్వాత బాబా వద్ద నుండి పిలుపు వచ్చింది. అయిష్టంగానే మసీదుకి వెళ్ళాడు. నానా, నానా, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు నన్ను సేవిస్తున్నావు. ఎన్నెన్నో జన్మలుగా నిన్ను నా సన్నిధిలోకి చేర్చుకున్నాను. ఇన్ని జన్మల్లో నీకు నేను చేసిన ఉపదేశము నీకు తలెక్కలేదా? నా సన్నిధిలోని ఉంటూ నువ్వు గ్రహించినది ఇంతేనా? ఏ జీవికి భోజనం పెట్టినా నా ఆకలి తిరిగినట్లే. అన్ని జీవులలో ఆత్మరూపంలో ఉన్నది నేనేనని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీలో ఉన్న ఆత్మను నేను కదా. నువ్వు తినకపోతే నా ఆకలి తీరుతుందా అన్నారు బాబా అనాయంగా. ఆ ఏళ్ల తరబడి మీరు చెప్తున్నారు, మేము వింటున్నాము. ఆ జీవుల రూపాల్లో కూడా మీరే ఉన్నారని, నేను తెచ్చిన పోలీలు వాటి రూపాల్లో మీరే ఆరగించారని రుజువేమిటి అని అడిగాడు నాన్న. రుజువు చూపిస్తే కానీ నమ్మవన్నమాట. ఏం చేస్తాం, కొందరికి ప్రత్యక్ష నిదర్శనాలు లభిస్తేనే కానీ నమ్మకం కుదరదు అంటున్నారు బాబా. అంతలోనే ఆయన ప్రశాంత మందనంలో నుంచి ఒక గండు చీమ ప్రత్యక్షమైంది. ఆ చీమను పిలుస్తూ తుల్లిపడ్డాడు నాన్న. ఆ చీమ బాబా ముఖం మీద నుంచి జరజర కిందకు పాకుతూ వచ్చి పోలీల పళ్ళెంలోనికి చేరుకుంది. ఒక పోలీని కాళ్ళతో కర్చి పట్టుకొని మళ్ళీ చరచరా పాక్కుంటూ బాబా ముఖం మీదకి చేరుకొని పోలీలతో సహా బాబా ముఖంలోనికి లీనమైపోయింది. పోలి ఎంగిలి పలుకులు కొన్ని బాబా పెదవుల మీద కనిపించాయి. నానా నేత్రంలో కన్నీళ్లు గిరన తిరిగాయి. అతడు చెప్పిన మోకాళ్ళ మీద కూలబడి బాబాకు సాష్టాంగ నమస్కారము చేశాడు. సర్వదేవత స్వరూప, సర్వజీవ స్వరూప బాబా, నా దేవా, ఇదంతా నీ దయ. నువ్వు సర్వజీవ స్వరూపునివని నాకు తెలుసు. ఓం సాయిరామ్.